దినం ఎలాగో నాకు సంతోషకరంగా, ఎందుకంటే అనేక సంవత్సరాల తర్వాత మరి మిస్ జసింగ్ పాస్టర్ గారి మరి సహోదరుడు రక్త సంబంధి, అలాగే సహోదరి మరి మిస్ శైలజ జేసు గారి యొక్క మరి భర్త గారు, ఆయన యొక్క ఇంజనీరు శ్రీ మన విజయనగరంలో వీరంతా మన మధ్యలో ఉండడంతో సంతోషకరమైనటువంటి రోజు. నేను ఆ స్టేజ్ మీద కూర్చోగానే ప్రాణం చాలా హాయిగా కనిపించింది. అనేక సంవత్సరాల తర్వాత డోంట్ మిస్ అండ్ డోంట్ ఫర్గెట్ యువర్ బ్లడ్ రిలేటివ్స్ వేర్ ఎవర్ దే ఆర్, వాట్ ఎవర్ దే ఆర్. రెండవది, అక్కడ కూర్చున్నప్పుడు నా మనసు కొంచెం మా తల్లిగారి మీద పెట్టింది. ఐ ఫోకస్ ఆన్ మై మదర్స్. వెళ్ళినప్పుడు చాలా విషయాలు జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే నేను ప్రీమెచ్యూర్, నెల తక్కువ పుట్టినానండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే కుమార్తె తర్వాత మరి మూడో గర్భం వచ్చిన తర్వాత కనకపోతే మా నాన్నమ్మ గారు మా తల్లిగారు ఏం చేస్తానంటే, నిన్ను విడిచిపెట్టేసి పాతకాలం రోజు కదా ఇంకొక ఆవిడ్ని న్యాయం చేస్తానమ్మా అని చెప్పి, దాంతో ఒక పక్కన భయం, ఒక పక్కన చూస్తేనే డాక్టర్ ఉన్నాడు ముత్యాల గర్భం అంటే బిడ్డ ఉండడు, కానీ అది గర్భంలాగా ఉంటుంది. ఆ ఇష్యూలో వాళ్ళు అలా ఉన్నప్పుడు పక్షి గారు మచిలీపట్నం రావడం అనేది జరిగింది. వచ్చినప్పుడు ఒక పక్కన రక్తస్రావంతో నేను దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేశారట. కారణం ఆయన మా తల్లిగారి తరఫు చేతి నుంచి బిడ్డ అయితే బిడ్డ ఎక్కడున్నా కూడా బిడ్డ నువ్వు లేకపోతే తీసుకోవాలి. మరి నెల తక్కువలో కొమ్మునీరు పడిపోగానే పూర్వం ఏమున్నాయండి, ఉంటే మంత్రసాన్ని తీసుకెళ్ళదు, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడ తీసుకువెళ్ళినప్పుడు సరే నేను చిన్నదంటే పూర్తిగా బాడీ పెరగల, బయటకు వస్తే నర్స్ ఏం చేసిందంటే, కోరి మగపిల్లడు ఇది ఎట్టగా బతకడు అని పక్కన పడేస్తాను. చూడండి ఎలా పక్కన పడేస్తే మా మదర్ ఏమన్నారంటే, ఇదేంటి కొత్తగా కొడుకు పుట్టాడు, ఆ సంసారం నిలబడుతుంటే ఇలా పుట్టాడు, ఎన్ని గంటల ఎన్ని నిమిషాలు బ్రతుకుతా కూడా తెలియదు అని అనుకున్న సమయంలో ఆశ్చర్యకరంగా అమెరికా నుంచి లిడియా అనే డాక్టర్ గారు ఆ రోజు ఆ హాస్పిటల్ చేయడం జరిగింది. ఆ లిడియా అనే డాక్టర్ గారు వచ్చినప్పుడు ఆమె బిడ్డను చూడగానే అన్నదంట, అమ్మ నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకుంటావా అనగానే మా తల్లిగారు ఏమన్నారంటే, అప్పైనా తప్పైనా చేయాలి కదండి, ఎందుకంటే అంటే వంశధారికి లేకపోతే ఈవిడ జీవితం సంసారం పక్కెళ్ళిపోతుంది. అంటే అమ్మ ఎంత డబ్బులు లేదు అన్నప్పుడు ఆ అమెరికన్ లేడీ డాక్టర్ గారు లిడియా గారు మెడిసిన్స్ రాసేప్పుడు అవి ఎప్పుడు ఆ రోజుల్లో మరి అనేక దూర ప్రాంతాల్లో ఆంధ్రలో లేకపోతే ఆ మెడిసిన్స్ తెచ్చి ఈ వాడే టైంలో కూర్చొని ఎలా జరుగుతుంది పక్కన పెడితే మన ఉంటుంది కదా, మన గవర్నమెంట్ హాస్పిటల్లో చక్కగా పుట్టిన బిడ్డలు పెడతారు కదా, చిన్న ఉయ్యాల తొక్కులేక, అందులో పెడితే పొరపాటున ఉయ్యాల తొక్కుని కుక్క లాగేసి కుక్కను లోపల పెట్టి ఎందుకు చిన్న ముద్దల్లో ఉన్నాను, ఈ ముద్ద చుట్టూ చీరలాగా చుట్టారు, బాగా బ్యాండేజ్ చేశారు మొత్తం. కుక్క తీసుకెళ్ళిపోతే మా తల్లి గారు మంచం నుంచి ఎగలేక ఆ నర్సుని పిలిచినప్పుడు నర్సు అంటే పోయేవాడు ఎక్కడ పోయి ఉంటాడంటే ఎక్కడో రాకెళ్ళి అక్కడ మళ్ళా తీసుకుంటా ఇది శ్వాస ఉంటే దొరుకుతారమ్మా అని చెప్పి తెచ్చాను. కొంచెం వయసు వస్తున్నప్పుడు ఇంటికి వచ్చేసిన తర్వాత మరి ఆ రోజుల్లో చీరలు పూర్వం ఇప్పుడు మంచి ఏంటి టవల్ని వచ్చినాయి, కానీ పూర్వం ఏం చేసేవాడు తనకు కాటన్ చీరల్లో చుట్టి పెట్టేవాడు అవునా. అలా చీరలు మాకు ఉన్నది 10 మంది బాగా గుర్తు. ఇప్పుడు అది ఇంకొక మేనత్త గారి వసూలు అయిపోయింది, దానికోసం ట్రై చేశాను, కానీ ఆ పందిరి మంచం దొరకలేదు. ఆ పందిరి మంచం చాలా ఎత్తుగా ఉంటుంది. ఆ పందిరి మంచం వదిలితే మా రెండో అక్క గారు ప్రస్తుతం జీవించినటువంటి నాకు రెండో అక్క గారు ఇక్కడ విశాఖపట్నమే. ఆవిడ ఏం చేసిందంటే స్నానం చేసి వచ్చి ఇది ఏం చేసింది, టవల్లాగా చీర కొంగు పట్టుకొని ఆవిడ కూర్చుకుంటూ వెళ్ళిపోయినప్పటికీ ఆ పందిరి మంచం దగ్గర 6 పైన ఎత్తుకుంటుంది కదా, పందిరి మంచాలంటే పడిపోతే ఇక మా తల్లి గారు భయపడి చింకే ఉంది, ఎంతకాలం కాచి కాపాడాను, సంవత్సరం నిండుతున్న టైంలో వీడు అయిపోయింటే అప్పటికి బతుకున్నాడు. అలా పెరిగినటువంటి వాడిని ముందు మీ మధ్యన ఉన్నానంటే, once God calls you, once in mother's womb,
నీ తల్లి గర్భంలోనే నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ ఏర్పాటు నా జీవితాన్ని నేను గమనిస్తే చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకంటే నేనా నెల తక్కువగా పుట్టినోడిని ఇంత చక్కగా ఒక దగ్గర 5-11 అడుగులు పెరిగాడు. అందరూ అన్నారంటే వీడి పిల్లలు కూడా పుట్టన్నారు. కానీ దేవుడు మహాకృపలో నయ్యన్నారని అడ్డగాడు అడగడు కానీ ఆది అనుభవంలో దేవుడు ఇచ్చాడు. అంటే ఈ విషయం చెప్పది తప్పు. నా పెద్ద కుమార్తె తర్వాత నాకు కుమార్తె కూడా జన్మ ఉంది. నా కుమార్తె మరి చిన్న వయసులోనే మా అక్కగారికి పిల్లలు లేకపోతే మరి పెద్ద పోస్టులో ఉన్నారు. అప్పుడు చుట్టుపక్కల అందరూ అంటారు కదా, మా సొసైటీ ఎలాంటి సొసైటీ అండి అన్నప్పుడు వాడు మానసికంగా బాధపడుతున్న టైంలో నా భార్య నా కుమార్తెని అక్కడ వదిలి కొన్ని రోజులు తాత్కాలిక ఉంచుదామని చెప్పి వదిలేస్తే వాళ్ళు ఏం చేశారంటే ఈ బిడ్డ ఏమంటా ఇంట్లోకి వచ్చిందో వాళ్ళకి ప్రమోషన్ ఎందుకు రావడం. దాంతో వాళ్ళు ఏం చేశారు, సెలవు పెట్టుకు వస్తారు. వచ్చి మీరు బిడ్డని రిజిస్ట్రేషన్ చేసేదాకా మేము ఈ ఇల్లు వదిలి వెళ్ళమంటే సరే దేవుని చిత్తం అని చెప్పేసి ఆ బిడ్డను అక్కడ దత్త చేయడం జరిగింది. దత్త చేసిన దగ్గర నుంచి నేను ఎప్పుడు ఎక్కువగా బిడ్డతో నేను మాట్లాడాను. ఎందుకంటే నాకు 4 కళ్ళు, నాకు 2 కొడుకులు 2 కళ్ళుగా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ఆ 4 కళ్ళకి 2 కళ్ళు అలా చూడటం జరిగింది. మరి దేవుడు కృపను ఎందుకు పనికిరా అనుకుంటే చాలామంది ఉన్నారంటే దైవజనుడికి ఎందుకు పనికి వస్తాను. కానీ నేను వేదాంతం చదివిన తర్వాత బైబిల్ కాలేజీలో ప్రొఫెసర్గా చేశాను. తర్వాత కొన్ని సంవత్సరాలు స్కూల్కి వైస్ ప్రిన్సిపాల్గా చేశాను. జూనియర్ కాలేజీకి ప్రిన్సిపాల్గా చేశాను. ఇప్పటికీ నాకు 62 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా దేవుడు నన్ను ఎంతగా ఆశించంటే ఒక మరి టిఎఫ్ఎస్ గారు అనేటువంటి ఆదర్శ ప్రిన్సిపాల్ గారు ఆ కాలేజీలో నన్ను ఒక బ్రాంచ్కి వైస్ ప్రిన్సిపాల్గా ఉంచారు. అంటే వాటి వండర్ఫుల్ థింగ్. అంటే దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాలు మనం మర్చిపోకూడదు. నీ ఎడల నా ఎడల ఆయన ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన గుర్తెరిగి మనం ముందుకి సాగినప్పుడు దేవుడు తప్పకుండా మన కుటుంబాలను ఆశ్రయిస్తాడు. మీ కుటుంబాలలో మిమ్మల్ని ప్రత్యేకంగా ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. అందుకని ఈ చిన్న కుటుంబంలో అందరూ వాక్య పరిచర్యకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆరాధనకు వస్తే నేనేం చేస్తానండి, వాక్యం చదివేస్తాను లేదా? ఎందుకు? అందుకంటే గొప్ప ఆధిక్యత లేదు. నేను ఏ వృత్తిలో ఉందో ఆఖరికి పరిశుద్ధ గ్రంథాన్ని సంకలో పెట్టుకొని, ఎందుకంటే వాక్య పరిచర్య దేవుడు ఆయన సంకలం పెట్టుకున్నాడు, ఎత్తిపెట్టుకున్నాడు. కాబట్టి నిన్ను ఎత్తిపెట్టుకొని కాచి కాపాడుతున్న దేవుడు నా మహిమార్థమై నీ ఏ వృత్తిలో ఉన్నా కూడా నీ వృత్తానంతంలో నీ దేవుని సేవ చేసినప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు. మరి దినాన అనేక మంది తల్లులు వారి ప్రాణాలను ఆకలి చంపుకొని అన్ని చేసిన తల్లిదండ్రులు ఉన్నారు. ఈరోజు బిడ్డలు మనం పెరిగామంటే నా తల్లి నెలకు వచ్చిందంటే జీతం వాళ్ళు తక్కువ ఉన్నప్పుడు మరి గంజి నీళ్లు తాగిన బ్రతికినట్టు నేను తెలుసు. బిడ్డలకు ఆహారం పెట్టి అడుగు 4 మెతుకులు ఉంటాయి కదా, ఆ మెతుకుల్లో నీళ్లు పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని దాన్నే ఆహారంగా తిన్న తల్లులు లోపల అనేక మంది ఉన్నారు. కాబట్టి ఆ తల్లులకు మరి దేవుడి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఆయన బిడ్డలుగా మనకి అనిపించింది. మనము ఆ తల్లులకు జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యత మనకున్నది. ఆ బాధ్యతతో మాత్రమే కాదు కానీ దేవుడే మనకు తండ్రి తల్లే ఉన్నాడు. కాబట్టి దేవుడు నామను ముందులాగా దేవుడు నామను ఆశ్రయించారు. సభలో అందరూ లేచి నిలబడితే సో ధర్మరాజు గారి ముఖ్య ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన చేస్తారు.